ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, కొద్ది రోజుల విరామం తర్వాత మరొకసారి మీ పిల్లలతో కలుసుకొని విలువైన మీ మాటలను పంచుకొనుటకు మీరు ఇచ్చినటువంటి ఇంత చక్కని తరుణము కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ పగటి వేళలో, ఈ ఉదయకాలాన ఏ మాటలైతే మా జీవితాలకు అవసరమో వాటిని సరైన రీతిలో మేము ధ్యానించి మా జీవితాలను మరింత బలపరుచుకున్నటకు ఈ కొద్దిసేపు ధ్యానాన్ని మా మేలుకు ఆశీర్వదించమని వేడుకొనుచు, మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలాన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. ఉదయించిన నీతి సూర్యుడు. ఈ అంశాన్ని తీసుకొని రావడానికి గల కారణం, ఈ సందేశం ముగింపులో నేను తెలియజేస్తాను. జగత్తు పునాది వేయబడక మునుపే మహాదేవుని మహాసంకల్పంలో ప్రపంచ మానవులందరూ ఉన్నారు. సంకల్పం అన్నది మొదటిది. ఆ సంకల్పంలో నుండే సృష్టి వచ్చింది. ఆ సృష్టి కార్యక్రమం ముగిసిన తర్వాత మానవుడు ఈ సృష్టి ఒడిలోనికి తీసుకొని రాబడ్డాడు దేవుని కుమారుడిగా. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు కుమారుడని, ఆదామేమో దేవునికి కుమారుడని మనము బైబిల్లో చూస్తున్నాం. ఒక్కసారి బైబిల్ తెరిచి లూకా సువార్త మనం తీయగలిగితే 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనంలోని మాటను తెలిసినప్పటికీ చదివే ప్రయత్నం చేస్తున్నాను. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. ఆదాము దేవునికి కుమారుడిగా కనబడుతున్నాడు. కానీ దేవుని కుమారుడిగాను దేవుని కుమార్తెగాను లోకములోనికి ప్రవేశించిన నరులు అనగా ఆదాము హవ్వమ్మలని కాదు, స్త్రీ పురుషులు, స్త్రీ జాతి పురుష జాతి అనతి కాలంలోనే దేవునికి దూరమై మేము దేవుని పిల్లలము అన్న సంగతే మర్చిపోయి అపవాది పిల్లలుగా మారిపోయి ఒక చీకటి సామ్రాజ్యానికి అధినేత అయినటువంటి అపవాది బాణాలకు ప్రారంభం నుండి మనుషులు బలైపోతూ వచ్చారు. అప్పటి నుంచి ఏదేని వనంలో తప్పు జరిగినప్పటి నుంచి దేవుని వెలుగుతో నిండి ఉండవలసినటువంటి లోకం కాస్త చీకటి శక్తి యొక్క ప్రభావానికి లోనవుతూ వస్తుంది.
కానీ దేవుని అనాది సంకల్పంలో మనుషులు ఎప్పుడు కూడా వెలుగు సంబంధికులుగా ఉండాలన్నది దేవుని కోరిక. కానీ ఏ రోజు కూడా మేము చీకటిలో ఉన్నాము, చీకటిలో ప్రయాణం చేస్తున్నాము, మేము చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి అనేటువంటి ఆలోచన మనుషులకు దాదాపుగా కరువై బ్రతుకుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులలో దేవుడు ఇశ్రాయేలీలు అనేటువంటి ఒక జాతి వారిని ఎన్నుకొని అక్కడ నుండి ప్రపంచానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉన్నదో దానిని రిపేర్ చేయడానికి దేవుడే మరలా మెట్టు దిగి వచ్చాడు. ఆ మెట్టు దిగిన క్రమంలోనే అబ్రహాము గారిని ఎన్నుకోవడం, కల్దీయ దేశము నుండి కనాను దేశంలోనికి నడిపించడం, ఆ దేశాన్ని తన సంతానానికి ఇస్తానని వాగ్దానం చేయడం, ఇచ్చిన వాగ్దానాన్ని తర్వాత 4 తరాలకు ఆయన నిలబెట్టుకోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. చరిత్ర తెలియని కొందరు ఇశ్రాయేలీలను మాత్రమే ఎన్నుకున్నాడు బైబిల్ దేవుడు, కనుక ఆయన ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు అన్న ఆలోచనతో, అవగాహన లోపముతో కొన్ని మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. అది వారి కేవలం అవగాహన లోపమే కానీ మరొకటి కాదు. కానీ ఇశ్రాయేలీలను ఎన్నుకున్నదే దేవుడు ప్రపంచ ప్రజలను ఆశీర్వదించడానికి. ఆ ఇశ్రాయేలీలలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అనే తన ప్రియకుమారుణ్ణి తీసుకొనొచ్చి లోక కళ్యాణం కోసం ఆయనను బలి చేయడానికి జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు నియమించి నడిపించాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీల గురించి నేను మాట్లాడుతున్నాను కనుక 12 గోత్రాల వారైనటువంటి ఇశ్రాయేలీలు చరిత్రలో రాజుల కాలం వచ్చేసరికి దారి తప్పి జీవము గల నిజదేవుని విడిచిపెట్టి మిగిలినటువంటి అపవిత్ర సాంప్రదాయాలతో అంటుకట్టబడి వారిని వారు అపవిత్రులు చేసుకున్నారు. 12 గోత్రాల వారు. రాజ్య విభజన జరిగిన తర్వాత పేరుకు మాత్రమే ఇశ్రాయేలీలు కానీ ఉత్తర ప్రాంతపు వారు, పేరుకు మాత్రం వారు ఇశ్రాయేలీలే కానీ వారు మిశ్రితమైపోయి అన్యజనులతో ఏకమైపోయి దేవుడిచ్చినటువంటి ప్రత్యేక హోదా ఏదైతే ఉన్నదో వాళ్ళకి, దానిని వారు కలుషితం చేసుకున్నారు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలలో సమస్త జనులలో సమస్త దేశాలలో మీరు నాకు స్వకీయ సంపాద్యమని దేవుడు వారికి వాగ్దానం చేసి వారు నేర్పరచుకున్నాడు. కానీ వారు దాన్ని నిలబెట్టుకోలేదు. నేను పర్టిక్యులర్గా నార్దర్న్ కింగ్డమ్ గురించి మాట్లాడుతున్నాను, ఉత్తర రాజ్యం గురించి. ఆ ఉత్తర రాజ్యంలో ప్రత్యేకించి యోర్దాను నదికి నార్త్ ఈస్ట్, కొంచెం నార్త్ వెస్ట్ కూడా, అల్టిమేట్గా ఉత్తర భాగం, యోర్దాను నదికి ఉత్తర భాగం. ఆ యోర్దాను నదికి ఉత్తర భాగంలో గలిలయ ప్రాంతం ఉంటుంది. ఆ గలిలయ ప్రాంతం జెబూలూను గోత్రం వారు, నఫ్తాలి గోత్రం వారు, అలాంటి వారికి దేవుడు ఆ భూభాగాన్ని ఇచ్చాడు. కానీ
ఎక్కడో గలిలయ ప్రాంతం అంటే వాళ్ళకి యెరూషలేము దూరం. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక రకంగా యెరూషలేము దేవాలయం వారికి దూరంగానే ఉంది పాత నిబంధన చరిత్ర ప్రకారంగా. అలాగని రాజ్య విభజన జరిగిన తర్వాత ఇశ్రాయేలీలకు రాజైనటువంటి యరొబాము, మొదటి యరొబాము యెరూషలేముకు వెళితే మరలా రెహబాము తట్టు జనులు మరలిపోతారేమో అనే భయముతో, రాజ్యకాంక్షతో, స్వార్థముతో 2 దూడలను చేయించి బేతేలులో ఒకటి, దానులో ఒకటి ఏర్పాటు చేసి, ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడిదే అని వారికి చెప్పి, బోధించి, నమ్మించి, మోసగించి దేవునికి మరింత దూరం చేశాడు. అందుకే యరొబాము గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నా బైబిల్లో ఇశ్రాయేలీలు పాపము చేయుటకు కారకుడైన యరొబాము అన్న ట్యాగ్తో అతని గురించి చదువుకుంటూ ఉంటాం. దౌర్భాగ్యమైన పరిస్థితి. అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్న యోర్దాను నదికి ఉత్తర భాగం ఏదైతే ఉందో గలిలయ తీర ప్రాంతాలు, ప్రత్యేకించి వారి గురించి నేను కొద్దిసేపు మాట్లాడదలుచుకుంటే మాట్లాడాలి కూడా. ఇశ్రాయేలీలలో వారు దేవునికి మరింత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. సరైన మార్గనిర్దేశకం లేక అన్యజనులతో వాళ్ళు కలుషితమైపోయి లేదా మిశ్రితమైపోయి ఆత్మీయ అనాగరికులుగా, మరలా ఆత్మీయ అనాగరికులుగా వారు తయారైపోయారు. అందుకే యూదులు దక్షిణ ప్రాంతం, దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం వాళ్ళతో సాహసం చేయడానికి వాళ్ళంత మక్కువ చూపించలేదు. తర్వాత వారు కలుషితం అయిపోయారు అనేది వాళ్ళ యొక్క భావన. అందుచేత యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రపు సింహంగా రావాలి గనుక ఆ యూదులు మాత్రం జాగ్రత్త పరచబడుతూ బబులోను చెరలోనికి వెళ్ళినా కూడా, బబులోను చెరలోనికి వెళ్ళినప్పటికీ దేవుడు మరలా 70 సంవత్సరాల కాలం అయిన తర్వాత తీసుకొని వచ్చారు. రావాల్సిన సమయానికి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన రాకముందే నేను ఇప్పుడు మాట్లాడుతున్న గలిలయ ప్రాంత ప్రజల కోసం ఒక విశేషమైనటువంటి ప్రవచనం దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రవచింపజేశాడు. ఆ ప్రవచనం ఏంటో చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి దయచేసి ఈ వచనాన్ని చూడవలసిందిగా మనవి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మొదటి నుంచి. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. మబ్బు అంటే మేఘం. మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆకాశాన సూర్యుని వెలుగు భూమి మీదికి నేరుగా ప్రవేశించకుండా మేఘం అడ్డుపడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో అది చల్లదనమైన వెలుగు రాకుండా ఒక రకమైనటువంటి మబ్బు లేదా చీకటి. అది ఏ ప్రాంతం మీద అయితే ఆ మబ్బు నిలుస్తుందో తెలియకుండానే ఒక వెలుగు ఆపివేయబడి, ఆటంకపరచబడి చీకటి కమ్ముకుంటుంది. ఒక రకమైన చీకటి. చదువుదాం. అయినను
వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. ఈ జెబూలూను దేశం, నఫ్తాలి దేశం అన్యజనుల యుద్ధ దాడులకు బలైపోయినటువంటి చరిత్ర వాటిది. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇక్కడ ఒక హిస్టరీ ఉంది. ఈ సందర్భానికి సంబంధించిన చరిత్ర ఒకటి ఉంది. ఇప్పుడు ఆ చరిత్రలోనికి వెళ్లకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లోపల ఇమిడి ఉన్నటువంటి ఒక ప్రవచనాన్ని మాత్రం మనం బయటికి తీసుకొని వద్దాం. అది ఈరోజు మన సందర్భానికి అవసరమైంది. ఏ జెబూలును ప్రాంతం, ఏ నఫ్తాలి ప్రాంతం, ఆ ప్రాంతాలలో అంతా కూడా అన్యజనులు మిక్స్ అయిపోయి ఉంటారు అనేది కనబడుతోంది. అక్కడ యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా దేవుడు చేయబోచున్నాడు. ఆ మహిమ గలదానిగా చెయ్యడం జరగనంత వరకు ఆ ప్రజలందరూ కూడా చీకటిలో నడుచు జనులు. అది చూసారా, చీకటిలో నడుచు జనులు. 2013లో సూర్యుని వెలుగులో చీకటి ప్రపంచం అని ఒక టైటిల్ ఇచ్చి నేను కొన్ని సంగతులు మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత చీకటి కమ్మినది జలాలక జనాలక అన్న మరొక టైటిల్తో ఈ చీకటి గురించి నేను మాట్లాడడం జరిగింది. అయితే ఎలాగూ ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను కనుక ఒక చిన్న మాట. మీలో చాలామంది ఎప్పటి నుంచో ఈ మెసేజెస్ ఫాలో అవుతున్నారు కనుక చీకటి కమ్మినది జలాలక జనాలక అని 3 పార్ట్స్ ఉంటాయి. అందులో 3వ పార్ట్ అనేది మాకు వీడియో మిస్ అయింది, యూట్యూబ్లో కూడా మిస్ అయింది. ఒకవేళ ఎవరైనా కూడా డౌన్లోడ్ చేసుకొని ఉంటే వీడియో కుదిరితే మాకు కొంచెం పంపే ఏర్పాటు చేయండి. చీకటి కమ్మినది జలాలక జనాలక అనేటువంటి టైటిల్తో 3వ రోజు వీడియో మిస్ అయింది. చాలా మంచి సందేశం అది. ఎవరైనా డౌన్లోడ్ చేసి ఉంటే కొంచెం మాకు పంపించే ఏర్పాటు చేయండి. ఈ 2 అంశాలను ఎందుకు ఇక్కడ కోట్ చేశాననగా, సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ ప్రపంచాన్ని చీకటి కమ్ముకుంటుంది. మరలా సూర్యుడు ఉదయించిన తర్వాత చీకటి వెళ్ళిపోయి వెలుగు వస్తుంది. బాగుంది. కానీ ఈ చీకటి అంటే జనరల్గా మనం భయపడుతూ ఉంటాం. రాత్రి అనగానే పగటి వేళ ఉన్నంత ధైర్యం మనకు చీకటి రోజున, చీకటి రాత్రిపూట మనకు అంత ఉండదు. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుంటే రాత్రి అంటే ఎందుకో భయం మనకు. కొన్ని సందర్భాలలో మన నీడనే మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఒక చిన్న ఆకు కదిలినా కూడా భయపడే పరిస్థితులు ఒక్కొక్కసారి ఉంటాయి. అమావాస్య రోజున అర్ధరాత్రి ఇంట్లో పవర్ పోతే ఒంటరిగా కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తీసుకొని రావడానికి కూడా, తాగడానికి కూడా భయపడి గుండెలు పగిలే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు భయం లేదని చెప్పినా టైం వచ్చినప్పుడు మాత్రం ఆ భయం బయటపడుతుంటుంది. కానీ నిజానికి ఆ చీకటి పెద్ద ప్రమాదమైంది కానే కాదు. మహా అంటే విషపురుగులు ఏమైనా మన కంటికి కనపడకుండా ఉంటే వాటి వల్ల మనకు ప్రమాదం ఉండొచ్చే, కానీ ఆ చీకటి మనల్ని ఏం చేయదు. అది మీరు గమనించాలి. సమస్య చీకటితో కాదు,
చీకటిలో ఏవైనా విషపురుగులు తిరుగుతుంటే, హానికరమైనవి తిరుగుతుంటే వాటి వలన మనకు ప్రమాదం ఉందేమో, కానీ చీకటి వలన కాదు. అందుచేత ఏ చీకటికైతే మనం భయపడకూడదో ఆ చీకటికి మనం భయపడుతున్నాం. అయితే బైబిల్లో కొన్ని ఆలోచనాత్మకమైనటువంటి సంగతులు మనం గమనించగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఒకసారి 6వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకయుందుము. దేవునితో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిస్తే ఏమిటి చీకటి? ఏ చీకటిది? 2వ అధ్యాయానికి వద్దాం. 9వ వచనాన్ని మనం చూడగలిగితే, 9, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. గమనిస్తున్నారా? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. అంటే సహోదరుని ద్వేషించేవాడు ఒక చీకటిలో ఉన్నాడని. ఆ చీకటి సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చే చీకటి కాదని అర్థం ఇస్తోంది. గమనించాలి. ఎందుకు? సహోదరుని ద్వేషించేవాడు రాత్రిపూటే ద్వేషిస్తాడా? నిజానికి చెప్పాలంటే రాత్రి వేళ పడుకుంటాడు, మర్చిపోతాడు. ద్వేషించేది మేలుకున్నప్పుడు ఆ భావన మనకు గుర్తుండేది. ఆ మేలుకోవడం అనేది పగలే జరిగేది ఎక్కువ శాతం. పగటి వేళ ఒక వ్యక్తిని ద్వేషిస్తుంటే వాక్యం చెబుతోంది ఆ వ్యక్తి చీకటిలో ఉన్నాడు. సూర్యుడున్నాడుగా, సూర్యుని వెలుగుందిగా అని అంటే సూర్యుని వెలుగున్న ప్రపంచం అంతా తనకు తెలియకుండా ఒక చీకటిలో మగ్గిపోతోంది అని అర్థం. 11వ వచనం చూద్దాం. అదే 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేశాను కనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ఇది అతని పరిస్థితి. అందరితో తిరుగుతూ ఉంటాడు. సూర్యుని వెలుగులోనే జీవనం సాగుతుంటుంది. కానీ బైబిల్ ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం, దృశ్యం, వాస్తవం, ఈ ప్రపంచం సూర్యుని వెలుగులో ఉన్న ఒక చీకటి ప్రపంచం. ఇది సూర్యుని వెలుగులో ఉన్న ఒక చీకటి ప్రపంచం. రాత్రిపూట వచ్చే చీకటి వెళ్ళిపోవాలంటే ప్రతిరోజు వచ్చే సూర్యుడు ఉదయిస్తే చాలు. ఈ సూర్యుడు రాత్రివేళ మన కంటికి కనబడే చీకటిని పారద్రోలగలడు. కానీ పగలు, ద్వేషాలు, ప్రతీకారాలు, అసూయలు ఇలాంటి వాటన్నిటితో నిండిపోయిన మనుషులు మరొక ప్రమాదకరమైనటువంటి చీకటిలో ఉన్నారు అని మన కళ్ళ ముందు కనబడుతుంటే ఆ చీకటిలో నుండి మనుషులను బయటికి తీసుకొని రావడానికి ఈ సూర్యుడు సరిపోడు. దానికోసమే మరొక సూర్యుడు అవసరం. అది తండ్రి అయిన యెహోవా దేవుడు సంకల్పించి ఈ ప్రపంచానికి మరొక సూర్యుడు అవసరము అని సృష్టికి ముందే నిర్ణయించి, ఆ సూర్యుడు ఈ సూర్యుడు లాంటివాడు కాదు,
పోనీ ఆకాశాన ఉండే నక్షత్రాల వంటి వాడు కూడా కాదు. ఆయనకున్న పేరే నీతి సూర్యుడు. ఎంత అద్భుతమైన మాట. ఆ నీతి సూర్యుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపబడినప్పుడు ఆయన కంటే కొద్ది కాలం ముందు జాన్ ద బ్యాప్టిస్ట్ అనగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, ఆయన ఎంతో గొప్ప సువార్తను ప్రకటించాడు. కానీ యోహాను గారు చెరపట్టబడిన తర్వాత, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12-16, యోహాను చెరపట్టబడెనని యేసుప్రభు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన అక్కడికి వచ్చేసాడో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఒక అద్భుతమైన ప్రవచన నెరవేర్పు చోటు చేసుకుంటోంది. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగాను. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసిన ప్రవచనం. అది చీకటిలో కూర్చున్న జనులు, మరణ ఛాయలో ఉన్న వారందరూ వెలుగును చూచిరి. అది ఎంతో గొప్పది. అంతవరకు వారు చూడని వెలుగది, అంతవరకు వారికి తెలియని వెలుగది, వారి జీవితాలు ధన్యమైన తరుణం అది. కలిగి ఉన్నదేదియు ఎవరు లేకుండా కలుగలేదు. కలిగినవన్నీ ఎవరి ద్వారా కలిగాయో ఆయన పాదాలు ఈ భూమిని తాకినప్పుడు ఖచ్చితంగా ఈ భూమి పులకించిపోయి ఉంటుంది. ఆ భూమి మీద యోర్దానుకు ఆవలనున్న గలిలయ ప్రాంతం, ఆ గలిలయ తీరానున్నటువంటి ప్రాంతాలలోని అన్యజనులు ఆ వెలుగును చూశారు. కానీ వారిలో ఎందరు ఆ వెలుగును గుర్తించారు, ఎందరు గుర్తించలేదనేది మనకు తెలియదు. కానీ గుర్తించిన వాళ్ళందరూ ధన్యులే. ఎందుకు? ఉదయించేను నీతి సూర్యుడు గ్రహించితే ఎవరైనా ధన్యులే. నేను గ్రహిస్తే నేను ధన్యుడను, మీరు గ్రహిస్తే మీరు ధన్యులు. ప్రపంచానికి తెలిసిన సూర్యుడు ఈ ఒక్క సూర్యుడే. ప్రపంచం తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకమైనటువంటి సూర్యుడే నేను మాట్లాడుతున్న నీతి సూర్యుడు. ఈరోజు ఎక్కడో జెబూలూను ప్రాంతము, నఫ్తాలి ప్రాంతంలో ఉదయించడానికి కాదు. ముందే చెప్పానుగా, ఇశ్రాయేలీయుల జాతిలో నుండి వచ్చి ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి రక్షణ పాత్రను, రక్షణ భాగ్యమును, రక్షణ అనే శిరస్త్రాణమును అనుగ్రహించడానికే లోకరక్షకుడి లోకానికి వచ్చాడు. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టినవాడు. సహోదరుని ద్వేషించే అసూయలు, కుట్రలు, కుతంత్రాలు ఉండేది కేవలం ఆ గలిలయ ప్రాంతాలలో ఉన్న వారికేనా? వారు మాత్రమే అలాంటి లక్షణాలు కలిగి ఉన్నవారా? అసలు ప్రపంచమంతా ఇదే తత్వమే కదా. అసూయలు, భయంకరమైన పగలు, ప్రతీకారాలు. మనిషి హృదయాన్ని దేవుడు ఒకవేళ స్కాన్ చేసి కనుక మనకు అర్థమయ్యే రీతిలో స్క్రీన్ మీద వేసి చూపిస్తే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటుందో మన హృదయాన్ని చూసి మనమే సిగ్గుపడేటువంటి పరిస్థితి దాపరిస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలది. దీనిని గ్రహించగలవాడేవాడు?
చాలా కష్టం అన్నట్టుగా వాక్యం చెబుతోంది. నిజమే, మన హృదయం ఎలా ఉందో మనకు తెలియని పరిస్థితి. మన మంచోళ్ళమని మనల్ని మోసపుచ్చుతుంటుంది మన హృదయం. కానీ చీకటి గుణాలతో నిండిపోయి మగ్గిపోయి వెలుగు లేక మహోన్నతుడైన దేవుని కంటికి చీకటి మయమై మన హృదయము అంధకారంలో ఉండగా ఆ పరలోకపు మహాదేవుడే పిలుపునిస్తూ, మీ అందరి జీవితాలలో నేను ఈ నీతి సూర్యుడిని ఉదయింపజేయాలని ఆశపడుతున్నాను. ఆ సూర్యుని వెలుగులోనికి మీరు రాగలరా అని ఆహ్వానం పలుకుతున్నాడు, పిలుపునిస్తూ. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే వెలుగు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులను వెలుగించు వెలుగది. నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి ప్రాంతాలలో తన అడుగు ఉంచాడు యేసుక్రీస్తు ప్రభు. యోర్దానుకు ఆవలనున్న తీరాన ఉన్నటువంటి అన్యజనులకు తనను తాను కనుపరుచుకున్నాడు. ఆ ఉదయించిన సూర్యుడిని ఎవరైతే గుర్తించగలిగారో, స్వీకరించగలిగారో వాళ్ళందరూ కూడా ధన్యులవుతారు. ఎందరు అయ్యారో మనకు తెలియదు సంఖ్య. కానీ ఆ చరిత్రను దేవుడు చక్కగా మన కోసం వ్రాయించి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనో యోహాను సువార్తలో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వద్దాం కిందికి. మొదటి నుంచి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆ తర్వాత 4వ వచనము 5వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపక ఉండెను. ఇది మనుషులందరి స్థితి గురించి మనం ఆలోచన చేయవలసినది. తనలోని జీవమే మనకందరికీ వెలుగై ఉన్నది. దానిని గ్రహిస్తేనే మనందరం కూడా చీకటిలో నుండి బయటికి రావచ్చు అన్న కాన్సెప్ట్ కనబడుతుంది. ఈ వెలుగును గుర్తించకపోతే ఎలా? రాత్రివేళ పవర్ లేకపోతే ఖచ్చితంగా మనం ఏదో ఒక టార్చ్ని మనం వెలిగించుకొని ఆ దీపపు వెలుగుతో, టార్చ్ వెలుగుతో మనము పనులు చేసుకుంటాం. వెలుగులేని సమయాన్ని మనం ఊహించుకోలేం, వెలుగులేని సమయాన్ని మనం భరించలేం. కానీ ఆత్మీయ చీకటి గురించి, ఆత్మీయ వెలుగు గురించి దేవుడు తన భక్తుల ద్వారా ఇంత లోతైన సంగతులు రాయించినప్పుడు మనమందరం ఆ చీకటిని, ఆ వెలుగును గుర్తించకుండానే చనిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక్కసారి మనందరం కలిసి ఆలోచించాలి కూడా. బాగానే ఉన్నా, నేను అంత హ్యాపీగానే ఉంది అని అనుకుంటూ ఉంటాము. కానీ ఏ క్షణాన ఈ గుండె చప్పుడు ఆగిపోతుందో, ఆ గుండె చప్పుడు ఆగిన తర్వాత ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఆత్మకు తేలిపోతుంది, నేను ఇంతకాలం వెలుగులో బ్రతికానా, చీకటిలో బ్రతికానా అని. క్రీస్తు లేని జీవితం, వెలుగు సంబంధమైన జీవితం ఎలా అవుతుంది? నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటున్నాడు యేసుప్రభు. నేను లోకానికి వెలుగై ఉన్నాను. వెలుగై ఉన్నటువంటి ఆయనను ఎవరినో పక్కన పెట్టండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా కూడా స్వరక్షకుడిగా స్వీకరించకుండా కాలాన్ని అలా గడిపేస్తున్నారేమో. మారు మనసు పొంది
పాపక్షమాపణ నిమిత్తం నేను బాప్తిస్మం తీసుకోవాలి, నా హృదయాన్ని నేను కడుక్కోవాలి. పిట్టలు రాలిపోయినట్టుగా ప్రతిరోజు మనుషుల ప్రాణాలు రాలిపోతుంటే నా వంతు ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తూ, అది ఎప్పుడొచ్చినా పర్లేదు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఎంతమంది మనము బ్రతుకుతున్నామో ఒకసారి స్వపరిశీలన చేసుకుందాం. ఈరోజు నేను ఎన్నుకున్నటువంటి కాన్సెప్ట్లో లేదా అంశంలో రెండు విషయాలు. 2000 సంవత్సరాల క్రితం ఆయన గలిలయ ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆ ప్రాంతాల మీద నీతి సూర్యుడు ఉదయించాడు అంటోంది వాక్యం. ఆ ప్రాంతాల వారు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు ఆయన్ని అనేది ఇప్పుడు మనకు అప్రస్తుతం. కానీ అదే యేసుక్రీస్తు ప్రభు మనందరి హృదయాల్లో కూడా ఒక నీతి సూర్యుడిగా ఉదయించాలి కదా. అలా ఉదయించాడా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. లేదంటే ఆ నీతి సూర్యుడు లేని హృదయంతోనే చీకటిలోనే మనం చచ్చిపోతే అత్యంత భయంకరమైన అంధకార లోకానికి, తిరిగి రాలేని లోకానికి మనం జారిపోతే ఏంటి పరిస్థితి? దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పు కొరకు వారిని కావలిలో ఉంచాడట. కటిక చీకటి, పక్కన ఎవడున్నాడో కూడా తెలియదు. ఈరోజు ఈ చీకటిని మనం గుర్తించకపోతే మన ఆత్మ ఆ చీకటిలోనికి జారిపోతుందిగా. అది జరగకూడదంటేనే మనం బ్రతికున్నప్పుడు ప్రపంచానికి తెలియని ఈ చీకటి, ప్రపంచానికి తెలియని ఈ వెలుగు, ఈ రెండిటి గురించి మనము ఖచ్చితంగా ప్రతిరోజు నెమరు వేసుకుంటూ జీవించాలి. అదే చీకటిలో ఉన్న ప్రజలందరూ, మరణఛాయలో ఉన్న వారందరూ వెలుగునే చూచిరి, అది ఎంతో గొప్పది. ఉదయించెను నీతి సూర్యుడు, గ్రహించితే నీవు ధన్యుడు. జెబూలూను, నఫ్తాలి, వాటి గురించి మత్తయి సువార్తలో మనం చూసింది. నజరేతునే విడిచి జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలలో తను అడుగుంచాడు ఆయన. యొర్దానుకు ఆవలినున్న అన్యజనులు ఉన్నటువంటి గలిలయ ప్రాంతాలలో ఆయన ఉదయించినప్పుడు ఖచ్చితంగా కొందరు ఆయనను స్వీకరించారు, ఆనందించారు. ఆ ఆనంద స్థితిని వాళ్ళు కాపాడుకొని కన్ను మూసి ఉంటే ఈరోజు ఎంత ఆనందాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు భక్తులతో కలిసి. ఎంత చిన్న జీవితం ఇది, ఎంత చిన్న జీవితం. అయిపోయింది, సగానికి సగం జీవితాలు అందరివి అయిపోయాయి. ఇక శేష జీవితం చాలా తక్కువ. ఆ చిన్న జీవితంలోనైనా ఈ నీతి సూర్యుడిని ఆహ్వానించకపోతే మన ఆత్మ భవిష్యత్తు ఏంటి, మన ఆత్మ పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ మాటలు వింటుండగా ఒక్కసారి అందరూ ఖచ్చితంగా గుండె మీద చేసుకొని ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. అదే యోహాన్ గారు చెప్తున్నది, తనలోని జీవమే మనందరికీ వెలుగై ఉన్నదని మనం గ్రహించాలి. లోకానికి వెలుగై ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభును స్వీకరిస్తే మనం కూడా జీవపు వెలుగు కలిగి ఆయన ఎదుట కనపడతాం. అది జరగొద్దు. నీవు చీకటి సంబంధివా, వెలుగు సంబంధివా అని రేపొద్దున మనం మరణించిన తర్వాత ఒక స్కానింగ్ జరుగుతుంది. అంటే మనలాగా టైం టేకింగ్ ప్రాసెస్ ఉండదు, ఫటాఫట్ అయిపోతుంది అంతే. మనం కన్ను మూసిన వెంటనే
వెలుగు సంబంధికులైతే దేవదూతలు వచ్చేస్తారు తీసుకొని వెళ్ళిపోవడానికి. రెడ్ కార్పెట్. చీకటి సంబంధమైతే మన ఊహకు అందనంత భయంకరమైన కటిక చీకటి లోనికి మనము జారిపోక తప్పదు. ఎందుకు ఈ మాటలు మనము సీరియస్గా తీసుకోకూడదు? ఖచ్చితంగా తీసుకుందాం. ఈ సందర్భంగా ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా. ఈరోజు నేను ఏ కాన్సెప్ట్ అయితే నేను మాట్లాడుతున్నానో చీకటి వెలుగుల గురించి, ఒక సంవత్సరం క్రిందట ఈ కాన్సెప్ట్ అంతటిని బేస్ చేసుకుని ఒక చిన్న పాట రాశాను. ఆ పాట వ్రాసి 6వ ఆల్బము వర్క్ జరుగుతుంది కదా, ఎలాగో 5వ ఆల్బమ్ అయిన తర్వాత ఈ పాట వ్రాసి 6వ ఆల్బంలో ఈ పాటను పెట్టాలి అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అప్పటికి ఇంకా కరోనా ఇవన్నీ ఏమి లేవు. అయితే ఎవరి చేత ఈ పాట పాడించాలి అని ఆలోచించినప్పుడు ఎందుకో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడిస్తే బాగుంటుందేమో అని అనిపించి, నేను అలాగనే మ్యూజిక్ డైరెక్టర్ గారు సరే మిగిలిన పాటలను పక్కన పెట్టేసి ఈ ఒక్క పాట ఆయన చేత పాడించేసుకుందాం అని ఆ పాటను మాత్రం కంప్లీట్ చేసి ఆయనకు మార్చ్ నెలలో పంపించడం జరిగింది. అప్పటికి ఇంకా మనకు పూర్తిగా లాక్డౌన్ ఏమి ఎంటర్ అవ్వలేదు. మార్చ్ 18, 19 పంపించినట్టు గుర్తు నాకు. మార్చ్ 20వ తారీఖున 20, 21 ఈ 2 రోజుల్లో ఆయన పాట పాడి పంపించేశాడు. చాలా అద్భుతంగా పాడారు ఆయన ఆ పాట. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా ఒక పాట రూపంలో దాన్ని తీసుకొని రావాలన్న ఆలోచన వచ్చినప్పుడు బాలుగారి చేత ఆ పాట పాడించడం జరిగింది. సరే ఆయన పాట పాడేశారు కనుక మిగిలిన పాటలపైన వర్క్ చేద్దాం అని మేము అనుకుంటుండగా ఈ లోపల కరోనా వచ్చేసింది. కరోనా రాగానే మ్యూజిక్ డైరెక్టర్ గారు నన్ను ఏమడిగారంటే, అన్న మనం 6th ఆల్బమ్ వేరేది అనుకున్నాం కానీ ఈ కరోనా గనుక కొంచెం మహమ్మారిపై లేదా కరోనాపై కొంచెం మంచి కాన్సెప్ట్తో పాటలు రాస్తే బాగుంటుందేమో అంటే, ఏ పాటలైతే మేము 6వ ఆల్బంలో అనుకున్నామో వాటన్నిటినీ పక్కన పెట్టి మరల కొత్తగా కరోనా గురించి కరోనా కాన్సెప్ట్ని తీసుకొని నూతనంగా కొత్త పాటలు రచించి స్వరపరిచి తగిన సంగీతాన్ని సమకూర్చి అవి మీ ముందుకు తీసుకొని రావాలన్న ఉద్దేశంతో అనుకున్న సమయానికి 6వ ఆల్బమ్ రాకుండా కొంచెం ఆలస్యమైంది. కానీ ముందే అనుకున్నాం ఈ ఆల్బంలో కరోనా కాన్సెప్ట్తో నడిచే ఆల్బమ్ అయినా ఈ పాట మాత్రం అందులో ఉంచేద్దాం, ఆల్రెడీ పాడేశారు కదా అని అనుకున్నాం. ఆ పాట అయితే సిద్ధంగా ఉంది. మిగిలిన పాటలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఒక 2 పాటలు మాత్రం పాడించాలి, అవి కూడా పూర్తయిపోతాయి. అతి త్వరలో మీ ముందుకు రాబోతున్న ఈ ఆలోచనాత్మకమైనటువంటి పాటలన్నీ కూడా మనందరి హృదయాలు మరింత గొప్పగా దేవుని కోసం తయారయ్యేలా మనలందరినీ రేపాలని, పురికొల్పాలని, ఆలోచింపచేయాలని మనసారా నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఇంతకుముందు కూడా 5వ ఆల్బంలో టైటిల్ సాంగ్ కూడా బాలుగారే పాడారు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు, ఎవరు నీవు అని. ఇలాంటి పాటలు ఎన్నో ఆయన ఆలపించడం జరిగింది. ఆ పాటల ప్రభావం ఆయన జీవితంపై ఎంతుందో మనకైతే తెలియదు, కానీ ఒక వాస్తవం మాత్రం కళ్ళ ముందు కనబడుతుంది, గమనించండి. ఎవరు ఏ క్షణానైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు అన్న సంగతి మరొకసారి రుజువైంది.
ఈ పాట పాడించినప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్న కాన్సెప్ట్ చీకటి వెలుగుల గురించి. ఆయన పాట పాడిన తర్వాత మాకు ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టాడు. ఆ వాయిస్ మెసేజ్కి మళ్ళీ మేము రెస్పాండ్ అయ్యాం. తర్వాత చక్కగా దానికి ఆయన స్పందించి చక్కని అవుట్పుట్ని ఆయన మనకు అందించడం జరిగింది. ఆ రోజు మేము అనుకోలేదు, ఆ రోజు ఆయన అనుకుని ఉండడు, ఎవరు అనుకోలేదు. మార్చ్ అయిపోయింది, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 నెలలలో పరిస్థితి ఎలా మారిపోయిందో ఒకసారి గమనించండి. ఇంతేనా మన జీవితం? ఆవిరి వంటిదేనా? అవును అని మరొకసారి ప్రూవ్ అవ్వలేదు. అందుచేత హెచ్చరింపబడదాం, జాగ్రత్త పడదాం. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములో ఉదయించిన ఆ నీతి సూర్యుడిని మన హృదయంలో కూడా ఉదయింపజేసుకుందాం. వెలుగులోనే జీవిద్దాం, వెలుగులో ఉండే కన్నుముద్దాం. కటిక చీకటిలోనికి జారిపోకుండా పరలోకం అనే మహా అద్భుతమైనటువంటి మహిమగల లోకంలోనికి, నిజమైన వెలుగై ఉన్న మన దేవుడున్న లోకంలోనికి మనం విజయవంతంగా అడుగు పెడతాం. ఆ రీతిగా ఈ మాటలన్నీ కూడా మనలందరినీ గొప్పగా బలపరచాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వారం రోజుల తర్వాత మరొకసారి మీ పిల్లలతో మాట్లాడటకు మీరు ఇచ్చినటువంటి ఇంత చక్కని సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు వినబడిన ప్రతి మాట కూడా మీ పిల్లలందరి హృదయాల్లో గొప్పగా నిలిచి ఫలించుటకు సహాయం చేయండి. ఒక సూర్యుడిని మాత్రం ఎరిగిన మేము అసలైన సూర్యుడిని మేము తెలుసుకోకపోతే అది ఎంత ప్రమాదకరమైనదో మేము గుర్తెరిగి మా మనసులను మేము సిద్ధపరచుకున్నట్టుకు సహాయం చేయండి. మీరు ఇస్తున్నటువంటి చక్కనైనటువంటి అవకాశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీరు ప్రసాదిస్తున్నటువంటి సువర్ణ అవకాశమును మేము సద్వినియోగపరుచుకుంటూ ముందుకు సాగుటకు మమ్మల్ని ఇంకా బలపరచమని వేడుకొనుచు, మంచి బలాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని, ఇంకెన్నో విషయాలు మీ పిల్లలతో పంచుకొనుటకు బలాన్ని అనుగ్రహించమని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా, సహవాసములు ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడిపిన మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. సెలవు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన బైబిల్లోని గ్రంథ వివరణలు మరియు ఆధ్యాత్మిక పూర్తి సందేశముల కొరకు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అను యూట్యూబ్ ఛానల్ ను, లైవ్ లో మాట్లాడు సందేశముల కొరకు TWM లైవ్ అను యూట్యూబ్ ఛానల్ ను, ఆత్మీయంగా మేలుకొల్పుతూ గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చే చిన్న సందేశముల కొరకు TWM ఇన్ఫో క్లిప్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, వంశీ గారి రచన మరియు స్వరకల్పనలో విడుదలైన ఆడియో మరియు వీడియో పాటల కొరకు TWM సాంగ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ లోని చిన్నపిల్లల సందేశంల కొరకు TWTC కిడ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, బ్రదర్ ఆర్ శాంసన్ పీటర్స్ గారి సందేశంల కొరకు ద బైబిల్ మెసేజెస్ అను యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంటర్నేషనల్ వాలిడ్ బైబిల్ థియాలజికల్ కోర్సెస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలో ఆఫర్ చేయబడుచున్నవి గమనించగలరు. మరిన్ని వివరముల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8187852132 మరియు www.twmglobal.org అను మా ఆఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ చేయగలరు.